12వ అధ్యాయం కంగారు కూడా దేవుడు అన్నారు కదా. నేను పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు మాట్లాడుచున్నాడంటే, దేవాది దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండంచులు గల కట్టం, కీళ్ళలోంచి ముగ్గులోంచి బట్టి లాగిస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గుజ్జాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపణ తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యము. ఆయుధం రావదియు మనము దయచేయవాడ నమ్మినప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యము జరగదు. ఇక్కడ వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగే ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలిగించున్నాం, ఎంతవరకు జీవించగలిగించున్నాం. వాక్యం అని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడి యందు ఉండను, వాక్యము దేవుడే ఉండను. ఆయన శరీరత్వాన్ని మన మధ్యలో ఉంటారు. ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర దేవుడు ఉంటారని సరించిన దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడు, సర్వసత్యమంతుడు, సర్వోన్నత దేవుడు ఆయన. అదే చెప్తున్నాడు ఇక్కడ. అల్పయు మేఘయుడేదే, ఆదియు అంతమునేదే, సమస్తమునేదే, సర్వాధికారుడు, సృష్టికర్తని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అలాంటిది ఇక్కడ యాకోబు, ఎందుకంటే మహారాణి గారు యాకోబుని పెంచుకుంటారు. అందుకొచ్చినాడు. అబ్రాహామును ఆశీర్వదించాడు కదా. ఆకాశ నక్షత్రాలు లెక్కించగలవన్నప్పుడు లెక్కించలేకుంటాడు. ఇసుక కుప్పుడు పట్టి ఇసుక లెక్కించగలవన్నప్పుడు లెక్కించలేకపోతున్నాడు. అంత సంతానం నీకు ఇస్తానన్నాడు దేవుడు ఇక్కడ. అందువల్ల ఇశ్రాయేలు జనం ఎక్కువైపోతున్నారు. అప్పుడు ఫరో భయపడ్డాడు, నా రాజ్యాన్ని ఆక్రమించేస్తారేమని చెప్పి మొక్కపిల్లలంతటి చంపేమన్నాడు. ఆయాలి పుట్టిన మొక్కపిల్లని చంపేయద్దన్నాడు. ఆడపిల్లలు వచ్చేయన్నాడు ఇక్కడ. అప్పుడు ఓ కావి తన బిడ్డని పెట్టెలో పెట్టి, జమ్ము పెట్టెలో పెట్టి వదిలేస్తుంది. అప్పుడు రాణి గారి కూతురు ఆమె స్నానం చేస్తుంది చెలికత్తులతో. ఆ జమ్ము పెట్టెలో ఉంది. ఏమిటిది అని చూడమన్నప్పుడు చాలా బాగున్నాడండి, బాగున్నాడు అన్నారు. అప్పుడు ఈమె వెనకాతని తల్లి తిరుగుతుంది. ఆ రాణి ఏమంటుందని, ఎవరైనా పెంచుతారేమో, పెద్దవాడు అయిన తర్వాత అప్పుడు నాకు వచ్చు పెంచడానికి ఎవరినైనా చూడండి అనేటప్పటికల్లా ఆ తల్లి వచ్చింది. నేను పెంచి నీకు ఇచ్చేస్తాను, 15 సంవత్సరాల దాకా పెంచి నీకు ఇచ్చేస్తానని చెప్పింది అక్కడ. అలాగే పెంచి ఇచ్చేసింది. తండ్రితో వాదిస్తుంది, నా కొడుకే రాజ్య పట్టాభిషేకం జరగాలి. ఎలా ఇస్తాడు? ఇశ్రాయేలు జరగం, ఇశ్రాయేలు అతడు. ఎందుకంటే ఈ పొరలో ఒప్పుకోవట్లేదు ఇక్కడ. అందువల్ల అది కుదురుతూ ఉన్నాడు. ఎలాగైనా చంపేయాలనుకున్నాడు మోషేను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు ఇశ్రాయేలు జనాంగము మామూలు ఐగుప్తు ప్రజలు దెబ్బలాడుకుంటుండగా విడుదల చేస్తాడు మోషే. విడుదల చేసినప్పుడు ఐగుప్తీయుడు చచ్చిపోతాడు తోసేదాన్ని. అంత బలవంతుడు మోషే అక్కడ. ఎప్పుడైతే చనిపోడు తరుముకుంటూ వెళ్ళిపోతాడు, చాలా దూరం వెళ్ళిపోతాడు తరుముకుంటాడు. అప్పుడు ఒక డొక్కలో కళ్ళు మూసుకొని ముఖం తిరిగి పడిపోతాడు అక్కడ. అక్కడ నూతి దగ్గరికి ఆడవాళ్ళందరూ చేరుకోవడానికి వస్తారు. అప్పుడు అతను ముఖం మీద నీళ్లు కొట్టి కూర్చోబెడతారు ఆడవాళ్ళందరూ. అప్పుడు దొంగలు వచ్చి వీళ్ళు నగలు తీసుకుని పోదామనేటప్పటికల్లా అప్పుడు మోసే వాళ్ళని కొట్టి వాళ్ళని కాపాడేటప్పటికి అక్కడ, ఎందుకంటే ఒక తండ్రికి 3 ఆడపిల్లలు, 3 ఆడపిల్లల్లో 2 పిల్లలు అయిపోయి ఈ అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి అతను మోషేను తీసుకెళ్తుంది తన ఇంటికి. గొర్రెలు కాసుకునేటప్పుడు మోషేను కూడా తీసుకెళ్తాడు గొర్రెలు కాసేటప్పుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏ విధంగా 4 రోజులు గొర్రెలు కాసేటప్పటికల్లా తన తండ్రి అనుకుంటాడు, ఇలాగైతే లాభం లేదని, బాబు మరి నువ్వెవరమో నాకు తెలియదు, నువ్వెవరమో నాకు చెప్పలేదు, అందువల్ల మా అమ్మాయిని చేసుకోవడానికి ఇష్టమేనా అని అడిగాడు. అలాగే చేసుకుంటానన్నాడు. ఆ పెళ్లి చేసేసాడు. ఒక బాబు కూడా పుట్టాడు. అప్పుడు తన గొర్రెలు కాయడానికి ఒంటరిగా బయలుదేరాడు. మోషే నా ఇంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు దేవుడు. నమ్మకమైన వాడు అంతకంచున్నాడు దేవుడు ఇక్కడ. సర్వశక్తిమంతుడు, సర్వోన్నత దేవుడు అంటాం. గొర్రెలు కాసుకుంటుండగా అక్కడ పొదలో మంట వస్తుంది.
కానీ పొద కారటం లేదు. మంట వస్తుంది కానీ పొద కారటం లేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది అనుకుంటున్నాడు మోషే అక్కడ. అప్పుడు దేవుడు పిలుస్తున్నాడు, మోషే అన్నాడు, చెప్పుము ప్రభు అన్నాడు. నువ్వు చెప్పులు విడిచిపెట్టి ఇక్కడ మోకరించు అన్నాడు అక్కడ. అలాగే ప్రభాని మోకరించాడు. అప్పుడు అంటున్నాడు ఇక్కడ, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నా ఎంతట్లో నువ్వు నమ్మకమైనవాడు. దేవుడు అంటే ఏమిటో తెలియదు మోషేకి అక్కడ. అప్పుడు అన్నాడు, ఐగుప్తు ప్రజలు బానిసలుగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు విడుదల చేసుకొని రావాలి లేదు, ఎందుకంటే వాళ్ళు భోజనం కూడా సరిగ్గా లేదు. వాళ్ళకి ఎత్తుల చెత్త నుంచి వస్తుంది, మనుషుల చెత్త పిలుస్తున్నారు. అందువల్ల నువ్వు వెళ్ళి వెంటనే వాళ్ళు విడుదల చేసుకొని రా అన్నాడు. సడన్గా దేవుడు అలా చెప్పేటప్పటికల్లా ఏం చేయాలి కూడా అర్థం కాలేదు మోషేకి అక్కడ. అప్పుడు అన్నాడు, ప్రభా నేను ఎత్తిన వాడిని, నోటి వాక్యం లేని వాడిని, నేను వెళ్ళలేదు ప్రభు అన్నాడు ఇక్కడ. నువ్వు వెళ్ళాలి, నీ నోట్లో నేను ఉంటాను కదా అని చెప్పి నీ అన్న అహోరాలు తీసుకొని ఎత్తులు వెళ్ళండి అన్నాడు ఇక్కడ. చేతిలో ఉన్న కర్ర కింద పడేయమని కానీ అది పడేయగానే పావుగా మారిపోతుంది, దాన్ని తోక పట్టుకోగానే కర్రగా మారిపోతుంది, అది పట్టుకొని వెళ్ళండి అన్నాడు తిండక. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో అద్భుత కార్యాలు చేసిన ఆ పరువు కూడా ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు చెప్పాడు పరువు, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నీ కొడుకును నేను చంపేస్తానన్నాడు పరువు అక్కడ. అప్పుడు అంటున్నాడు, ఎందుకంటే నా కొడుకు కన్నా మీ కొడుకే ముందు చచ్చిపోతాడు అన్నాడు ఇక్కడ. నా బిడ్డలను నువ్వు పంపించకపోతే, నా ఇస్రాయేలును పంపించకపోతే, అందుకే వచ్చాను, పంపించాడు. పంపిస్తే నీ రాజ్యము చక్కగా ఉంటుంది, నీ కుటుంబం మంచిగా ఉంటుంది. అది పంపించకపోతే భయంకరంగా ఉంటుంది. దేవుడు అంటున్నాడు, మోషే అంటున్నాడు అక్కడ, ఎందుకంటే ఈ రోజు మాటలు నీ హృదయాలు దేవునికి అంగీకారంగా ఉంటాను. అందుకంటున్నాడు, ఇష్టమైన రీతిలో ఉండాలి, కష్టంగా ఉండకూడదు. అందుకని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అందుకని జవాబు ఇక్కడ, అందుకని చెప్తున్నాడు ఇక్కడ, సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన. అందుకే మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు చెప్తున్నాడు ఇక్కడ, సర్వాధికారుడు సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన. నిన్న నేను నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. మోషే చెప్పాడు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పటికైనా నువ్వు మారి నా సైన్యాన్ని పంపించే, అప్పుడు నీకు సైన్యాన్ని ఏం అవతడు చెప్పాడు అక్కడ. కుదరదు, నీ కొడుకు నేను చెప్పేస్తానన్నాడు మోషే. అప్పుడు మోకరించి ప్రార్థన చేశాడు, అయ్యా నీకు ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు, అందువల్ల మరి మీరు వస్తే బాగుంటుంది అన్నాడు. దేవుడు వచ్చాడంటే భయంకరంగా ఉంటుంది ఇక. ఎందుకంటే ప్రవక్తలు మోషే అందరూ చెప్పిన మాట వినకపోతే దేవుడు వచ్చాడంటే భయంకరంగా ఉంటుంది అక్కడ. అందుకంటున్నాడు, నేను రాకముందే సిద్ధపాటు కలిగి ఉండండి, కన్నీరు కార్చండి, వినడం నాకు కావాలి కానీ బల్లపడాలనుకుంటా అంటున్నాడు. కన్నీటి ప్రాంతం జీవించే దేవుడు. ఎంతవరకు కన్నీరు కారుస్తున్నాం, ఎంతవరకు ఏడుస్తున్నాం అని సన్నిధిలో. అందుకంటున్నాడు అక్కడ. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, దేవా నువ్వు రా, నువ్వు రాకపోతే కుదరదయ్యా, నువ్వు వచ్చేయి. 2వ జాబులో వస్తున్నాడా, 3వ జాబులో వస్తున్నాడా, 4వ జాబులో వస్తున్నాడా, ఏ జాబులో వస్తున్నాడు దేవుడు ఇక్కడ. అందుకని చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే యేసు ప్రభు కాదు, యెహోవా దేవుడు, ఉగ్రుడైన దేవుడు, అక్కడి గోళాలు గల దేవుడే, అపరంచ పాతములు గల దేవుడే, భయంకరాకారుడే. అందుకంటున్నాడు. ఎందుకంటే అడవులో సింహము కట్టించినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో, ఏనుగు కుంభస్థలం మీద ఏనుగు కూర్చొని అది ఆ కుంభస్థలాన్ని పీకుతున్నప్పుడు ఎంత భయంకరంగా ఎంత భయంకరంగా ఉంటుందో అంత భయంకరంగా ఉంటుంది దేవుడి ఉగ్రత. అందుకే చాలా సాఫ్ట్గా దేవుడు ఆగుతున్నాడు ఇక్కడ. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, మనుషులు కదా. అందుకంటున్నాడు, తీర్చున్నామా తగ్గుతున్నామా తెల్లారిందా అదే చూసుకుంటున్నామా, కానీ మనలో మార్పు ఉన్నదా లేదా అది చూసుకోలేకపోతున్నాం. ఇశ్రాయేలు జనాంగము కూడా అలాగే ఉన్నారు, వాళ్ళు మార్పు రాలేదు వాళ్ళకి. అందుకు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. వచ్చేస్తున్నాడు అన్నాడు. వచ్చేసే ముందు ఇశ్రాయేలు జనాంగము ఎలా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు చంపకూడదు కదా. అందు గురించి అదే మాట ఇక్కడ
నిర్గమాకాండం 12వ అధ్యాయంలో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలా సెలవిచ్చాడు, నెలలో ఈ నెల మీకు మోటైంది, మీ సంవత్సరం వరకు మోట నెల, సంవత్సరానికి మోట నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల 10వ నాడు వారు తమ తమ కుటుంబాలు లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లడైను మేక పిల్లడైను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లడైను ఒక మేక పిల్లని తీసుకునేవాడు. ఎందుకంటే ఇశ్రాయేలు జనకము యుద్ధంలో అన్ని జనాంగం, అందుకు వాళ్ళు అమావాస్య పుణ్యము పౌర్ణమి అది మాట్లాడతారు. అదే పద్ధతిలో ఇక్కడ మరియమ్మను పూజించేవాడు, వాళ్ళు కూడా ఇదే పద్ధతిలో నడుస్తారు. అందుకని చూడాలి దేవుడు ఇక్కడ, ఎందుకంటే పుణ్యము అమావాస్య ఇవన్నీ కానీ యేసు ప్రభువు పాటించాడు, అది అవసరం లేదు దానికి. అందుకని చెప్తున్నాడు ఆ పిల్లని తినుటకు, ఎందుకంటే ఒక మేక పిల్లని తీసుకుని వాళ్ళు ఆ పిల్లని తినుటకు ఒక కుటుంబం చాలకపోయి అట్లా వాడును వారు పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకుని వాళ్ళు సగం తీసుకొని తినాలి. పక్క వాడును ఆయన కూడా ఒక్కొక్క మేక పిల్లలు ఆ గొర్రె పిల్లలను భుజించుటకు ప్రతి వారి భోజన పరిమితులు బట్టి వారు లెక్కపోవలను. నిర్దోషి వారి ఏడాది మగ పిల్లలు తీసుకునేవాళ్ళు, గొర్రెలలో ఉండేవాళ్ళు మేకలలో ఉండేవాళ్ళు దాన్ని తీసుకునవచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఇచ్చుకునేవాళ్ళు. తరువాత ఇశ్రాయేలు సమాజం వారందరూ తమ తమ కూటములను సాయంకాలం ముందు దాన్ని చెప్పి దాని రక్తము కొంచెం తీసి దాన్ని తిని ఇంట్లో దూరబంధం మీద 2 నిలువ కమ్ముల మీద పరికల్ కమ్మి మీద చల్లి సిలువ రక్తము చేత సర్ది చేయబడిన దేవుడు. అందుకని ఇక్కడ యేసు ప్రభు సిలువ రక్తము చేత సర్ది చేయబడిన దేవుడు, పాపాన్ని కడగడానికి వచ్చిన దేవుడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ 2 కొమ్ముల మీద మేక రక్తాన్ని సిలువ రక్తంగా వేయి, సిలువ రక్తమై ఆ 2 కొమ్ముల మీద అదే యేసు ప్రభు సిలువ రక్తము మీద ఆయన సిలువను మర్పించాడు. అందుకని దేవుడు ఇక్కడ ప్రతి దూరబంధం మీద సిలువ గుర్తు వేయండి, వాటిని తినేయండి. ఉడకబెట్టకూడదు, చల్లని నీటిలో పెట్టకూడదు. మేకల్ని గొర్రెలు అవి కోసుకున్నప్పుడు అవి పూర్తిగా తినేయాలి, ఏది ఉంచకూడదు. ఇదే పస్కా బలి, ఇదే పస్కా బలి. గొర్రెలు మేకలు పస్కా బలిని వధిస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభువే బలిదానం అయిపోయాడు, ఆయన బలిదానం అయిపోయాడు. 2 కొమ్ముల మీద ఆ రక్తం సిలువ గుర్తుగా వేయమని చెప్పాడు దేవుడు. అక్కడ ప్రతి ఇశ్రాయేలు జనకము ఇంటి మీద సిలువ గుర్తు వేశారు. ఉడకబెట్టి తినకూడదు, మేకల్ని గొర్రెల్ని కూడా. అదే చెప్తున్నాడు ఇక్కడ, దాని తలను దాని కాళ్ళను దాని అంతరములను అగ్నితో కాల్చి దాన్ని తినకూడదు. దానిలో ఉడికి ఉడకదైనా నీళ్లతో వండకూడదు, తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో దేదీ మిగిలించకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చగలడు. అందుకన్నాడు యేసు ప్రభుని కూడా. సరే ఇంకేముంది, పిలాతు అంటాడు కదా, తెల్లవారితే పస్కా పండగ ఈయన సిరిమిక్కించడం ఇలాగా. అందుకొచ్చాడు, ఎందుకంటే ఉదయకాలము అందరూ తిట్టేనే కానీ అది వాడు నవ్వదు. ఎందుకంటే ఈ మనిషిని చంపాలంటే మనిషిని చంపితే ఇక్కడ తిట్టడానికి అవ్వదు. అందుకు ఉదయకాలమే ప్రతి ఒక్కరు తినేస్తారు. మనిషిని చంపకముందే అది కూడా క్రీస్తుకి ఆ మాటే చెప్తాను. పిలాతు అంటాడు, వీళ్ళని తీసుకొని వెళ్ళాలంటే పస్కా బలి. అందుకొచ్చాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ, ఏమొచ్చినాడు ఇక్కడ, మీరు దాన్ని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమంతా సంచరించి ఐగుప్తు దేశమంతా మనుషులలో కానీ జంతువులలో కానీ తొలి సంతత దేవుడు ఆతంకం చేశాడు. దేవుడు 2వ జాము వేస్తున్నాడు. ఎందుకంటే మోట సంతాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు. వాడు ముసలివాడు అవ్వచ్చు, చెట్టు పెట్టవచ్చు. జంతువుల్లో మోట సంతానం, మనుషుల్లో సంతానం, మోట సంతానం తీసుకెళ్ళిపోతున్నాను అన్నాడు దేవుడు. అక్కడ ఇక తిరగలేదు, సంచరించేస్తున్నాను అన్నాడు. ఆ లోకం ఐగుప్తు దేశం అంతా సంచరించేస్తున్నాడు. ఎందుకంటే నా ప్రజలు ఎదుర్కొ రావాలి, వాడు చచ్చిపోవాలి.
కుదిర్తిక శవ ఎలువెత్తులు కొట్టవా శర్వారా. అందుకే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ, ప్రతి ఒక్కరిని చంపేస్తాను, ఇంకేముండదు అని చేస్తున్నాడు. రెండో జాములు అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు? ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమంతా సంచరించి ఐగుప్తు దేశ ప్రజలు మనుషులలో కానీ జంతువులో కానీ తొలి సంతతంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదారు. తీర్పు తీర్చుకుంటున్నాడు జడ్జిమెంట్. ఎందుకంటే విగ్రహారాధన చేస్తున్నారు, అందరూ విగ్రహారాధన బోధ పెట్టుకొని తిరుగుతున్నారు. వాటన్నిటికీ జడ్జిమెంట్ ఉంటుంది. ఇప్పుడు తీర్పులోకి వచ్చేస్తున్నాడు. అదే అంటున్నాడు కదా, యేసు ప్రభు అంటున్నాడు కదా, ఈ లోకాధికారికి బయటికి తనమే కడియం వచ్చేసింది, జడ్జిమెంట్ వచ్చేసింది అన్నాడు యేసు ప్రభు. యేసు ప్రభు ఇప్పటికీ సిలువ ఎక్కుతాడు. ఈ లోకాధికారి అంటే సాతాను తొక్కుపడేస్తాడు అక్కడ. అలాగే ఇక్కడ కూడా ఎవరి మాత్రం వచ్చేస్తాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ, అదే అంటున్నాడు, తీర్పు తీర్చదు. అందుకంటున్నాడు, ఆ రాత్రుడు ఐగుప్తు దేశమంతా సంచరించి ఐగుప్తు దేశం ప్రజల మనుషులలోనే కానీ జంతువులో కానీ తొలి సంతతి అంతమ చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చదు. నేను యెహోవాను, మీరున్న ఇంట్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండదు. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. ఇంట్లో మీ ప్రార్థన ఉంటే, వాక్యం ఉంటే దాటి వెళ్ళిపోతాను నేను. లేకపోయిందనుకో వచ్చేస్తానన్నాడు దేవుడు దగ్గర. ప్రార్థన కావాలి, వాక్యం కావాలి, పవర్. యేసు రోగులో బలం ఉంది, యేసు మటులో శక్తి ఉంది, యేసు మటులో పవర్. ఆ పవర్ ఎలాంటిది? ప్రార్థన లేకపోయినా, వాక్యం లేకపోయినా, కుటుంబారాధన లేకపోయినా నేను వచ్చేస్తున్నాను అన్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ, దాటిపోయిందని నేను ఐగుప్తు దేశంలో పాడి చేర్చుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. నేను సంహరిస్తున్నాను. అందుకని దేవుడు ఇక్కడ, దేవుడు నాశనం చేస్తున్నాను ఇక్కడ. కానీ ఇస్రాయేలు జనకం మీదకి రాదు, ఆ జబ్బు రాదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు ఆ రక్తమును చూచి నువ్వు నశింపచేయక దాటిపోతాను. నేను ఐగుప్తు దేశంలో పాడి చేర్చుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. తెగులు మీ మీదకి రాదు. ఎందుకంటే గొర్రెల రక్తము, మేకల రక్తము సిలువ రక్తముగా వేసరిక, అంతవల్ల నేను అక్కడికి రాను. అదే చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమవుతాము. మీరు యెహోవాకు పండగగా దాన్ని ఆచరింపబడను. తరతరములు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపబడను. ఎందుకంటే దేవుని ఉగ్రత దాన్ని మర్చిపోకూడదు. అది తప్పకుండా పాటించాలి. అది పస్కామని. అదే చెప్తాం. పత్రిక చదవండి. ఇక్కడ దేవుడు క్లియర్గా మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. యేసు ప్రభు క్లియర్గా మాట్లాడుతున్నాడు ఇక్కడ. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతుంది. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతుంది. ప్రభు యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం. అందుకంటున్నాడు, ప్రభు శరీరం ఏ రొట్టె విరిచిస్తున్నాడు ఆయన. ఆ రొట్టెను నేను తిన్నప్పుడు గొంతుల దగ్గర నుంచి కిందకి వెళ్ళిపోయేటప్పుడు కల్లా ఆయన శరీరం వెళ్ళిపోతుంది అక్కడ. అందుకంటున్నాడు ఇక్కడ, ఆయన దాన్ని విరిచి మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం అంటే క్రొత్త నిబంధన. ఎందుకంటే కొత్త నిబంధన కర్తగా మధ్యవర్తిగా వచ్చాడు. ఆయన మనిషికి దేవునికి మధ్యవర్తిగా వచ్చాడు. ఇది కొత్త నిబంధన కర్త. ఆయన రక్తము మనలో పోషించబడుతుంది. అందుకంటున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, నా రక్తము అయిన క్రొత్త నిబంధన. నేను దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. మీ రొట్టెని తిని ఈ పాత్రలో అయితే త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించదు. దేవుని మరణము మనం ప్రచురిస్తాం. మనం చనిపోయే వరకు, దేవుడి దగ్గరికి వెళ్ళే వరకు కూడా మనం వారి సాక్ష్యం చెప్తాం. అందుకని
దేవాది దేవుడు సర్వాధికారుల సృష్టికర్త నా మరణం గురించి సాక్ష్యం చెప్పాలి. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. నువ్వు చనిపోయే వరకు కూడా నా మరణం గురించి చెప్పాలి. నా రొట్టెని తిని నా రక్తము త్రాగి నువ్వు సాక్ష్యం చెప్పాలి. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. కాబట్టి ఏమొచ్చినాడు ఇక్కడ, ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినడో లేక ఆయన పాత్రలో తాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తంని గురించి అపరాధులు. తప్పుగా మనం దేవుడి దగ్గర క్షమాపణ అడగకుండా, మనం చేసిన తప్పులు ఒప్పుకోకుండా, మనం దేవుడి పాటు సిద్ధపడకుండా నువ్వు తీసుకుంటే మాత్రం భయంకరంగా ఉంటుందన్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అదే చెప్తున్నాడు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినో లేక ఆయన పాత్రలోకి త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తముని గురించి అపరాధులు. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోగలడు. ప్రతి ఒక్కరు తాను పరీక్షించుకోవాలి కుదరదు. ఎందుకంటే నీ మనస్సాక్షి నీకు తెలుసు. నువ్వు తప్పు చేసావు, ఎలా ఉన్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావో అది నీకు తెలుసు. దాన్ని బట్టి నువ్వు బల్ల దగ్గరికి రావాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. తప్పు చేసి వచ్చేసి బల్ల పుచ్చేసుకుంటారంటే కుదరదు ఇక్కడ. తప్పుగా మాట్లాడేసి బల్ల పుచ్చేసుకుంటారంటే కుదరదు ఇక్కడ. నీ నోటి మాటలు, నీ హృదయ ధ్యానము దేవునికి అంగీకారంగా ఉంటారు, ఇష్టపూర్వకంగా ఉంటారు. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోగలడు. ఆరాధన చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోంటి త్రాగవలడు. అప్పుడు నువ్వు ప్రార్థన మనసులో చేసుకొని ఆ రొట్టెని ఆ ద్రాక్షరసంతాన్ని అందుకని ఇక్కడ ఆ పాత్రలోంటి త్రాగవలడు. ప్రభు శరీరం ఇవే చెప్పక, ప్రభు శరీరం అని ఇవే చెప్పక తిని త్రాగువాడు తనకు సశాంతి కలుగుటకి తిని త్రాగుచున్నాడు. ఏమొచ్చినాడు అందుకంటున్నాడు. అర్థమవుతుందా మనకి? అది చెప్తున్నాడు. ప్రభు శరీరం అని ఇవే చెప్పక తినే త్రాగువాడు తనకు సశాంతి కలుగుటకి తినే త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు. రాత్రి తాగేస్తున్నాం, తెల్లవారు ప్రవృత్తిలో వచ్చేస్తున్నాం. రాత్రి తప్పు చేసేస్తున్నాం, తెల్లవారికల్లా ప్రవృత్తిలో వచ్చేస్తున్నాం. రెండు కలిసిపోతున్నాయి అనుకుంటున్నాం. అది చెప్పా షవా అంతవరకు శివరాత్రమంటావా? ప్రతి దానికి లెక్క ఉంది. ప్రతి దానికి ఆ లెక్కను నువ్వు ఎలా చేస్తున్నావు? అది చెబుతున్నాడు ఇక్కడ. ఆ లెక్కను నువ్వు ఎలా వింటున్నావా, చూస్తున్నావా, ఏం చేస్తున్నావు అక్కడ? లెక్కని, దేవుడి లెక్కని ఏం చేస్తున్నావు అక్కడ? అందుకే దేవుడు చెబుతున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు అయినా ఇందువల్లనే వీళ్ళు అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. నేను ఎలా చెప్తే బాగుంటుంది, ఇంకో విధంగా చెప్పాను. కానీ దేవుడు నువ్వు ఎలా చెప్పకూడదు. ఎలా చెప్పు, వాక్యంలో ఉన్నట్టు చెప్పు. వాళ్ళు బాధపడతారని కొంచెం చెప్ప వదిలేస్తే అక్కడ మారరు. నువ్వు పూర్తిగా చెప్తేనే మారుతారు. బౌరు మనసు పశ్చాత్తాపం కలుగుతుంది. పూర్తిగా చెప్పు. అందుకే అంటున్నాడు, కొంతమంది నిద్రపోతున్నారు, చచ్చిపోతున్నారు. చాలామంది తప్పుగా తీసుకున్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు? ఇందువల్లనే మీలో అనేకుల బలహీనులను రోగులే ఉన్నారు. చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోదము. మనమే విమర్శించుకోవాలి. తప్పు చేస్తున్నామా, తప్పుగా ప్రవర్తిస్తున్నామని మన మనసుకు మనమే విమర్శించుకోవాలి. అదే చెప్తున్నాడు. ఎలా ఉన్నదో ఒక్కసారి మనం తీర్పులోకి వచ్చేయాలి, జడ్జిమెంట్లోకి వచ్చేయాలి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ.
పాపము పరపక్కమైనప్పుడు మరణము తథ్యము. ఆజ్ఞ ప్రస్తుతం తెలియదు అక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. అయితే మనమే విమర్శించుకున్నట్ల తీర్పు పొందకపోదు. మనము తీర్పు పొందని కదా లోకముతో పాటు మనకు శిష్యావృతి కలుపుకున్నట్లు ప్రభు చేత శిష్యపబడుచున్నాం. అందుకొచ్చున్నాడు. కాబట్టి నా సహోదరులారా, భోజనం చేతుకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరు కనిపెట్టుకొని ఉండడు. ఓ బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఒకరికొకరు విమర్శించుకొని బల్ల దగ్గరికి రండి. సువార్త చెప్పండి. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ తగ్గించుకునే మనసు నేర్పిస్తున్నాడు. తన గొర్రెలకి తన బిడ్డలకి నేర్పిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే తన చేపలు పట్టే జాలర్లు మనుషులు పట్టే జాలరుగా చేశాడు. అందువల్ల వాడి సేవకులు తన గొర్రెల్ని ఎలా కాపాడుకోవాలో చెప్తున్నాడు ఇక్కడ. అదే మాట్లాడుతున్నాడు. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చి యేసు పస్కా పండగ ముందు ఎగిడి వాడి లోకము నుండి తన వారిని ప్రేమించి వారిని అంతవరకు ప్రేమించారు. వారు భోజనం చేర్చుండగా ఆయన నమ్మకం వల్లని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాదెత్తుకు ముందు ఆలోచన పుట్టించిందని కనుక తండ్రి తన చేతికి సమస్తం అప్పగించినని తన దేవుని యొక్క నుండి బయలుదేరి వచ్చినని దేవుని యొక్క వెళ్ళవలసినదని యేసరికి భోజన భక్తిలో ఉండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టి వేసి ఒక తువాల తీసుకొని నడుముకు కట్టుకొని అంతలో పళ్ళలో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కట్టుటకు తను కట్టుకుని నా తువాలను తుడిచటకు మొదలుపెట్టి నడుము తావలు కట్టుకున్నాడు. ఇంకా ప్రభుత్వానికి వెళ్ళవలసిన గడియ చేస్తూ తన శిష్యులే సేవకు బయలుదేరాలి కాబట్టి అక్కడ దేవుడు సేవ చేస్తున్నాడు. పళ్ళలో నీళ్లు పోసి పాదాలు కడిగి తవలతో ముద్దు పెట్టుకుంటున్నాడు ఆ పాదాలు. అది పేతురు చూశాడు. ప్రతి శిష్యుడి పాదాలు అలాగే కడుగుతున్నాడు ఆయన. ఎందుకంటే తగ్గించుకునే మనసు తన శిష్యుడికి నేర్పిస్తున్నాడు. ఎందుకంటే తన గొర్రెలకి తన సంఘానికి చూపించాలి. సంఘం తగ్గించుకునే మనసు. ఆ తగ్గించుకునే మనసుని అక్కడ దేవుడు చూపిస్తున్నాడు. అందుకొచ్చున్నాడు ఇక్కడ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 ఏమొచ్చినాడు? మీలో ప్రతి వాడు తన క్రీస్తు యేసులో కలిగిన ఈ మనస్సు వేరుటూ కలిగి ఉండడు. అంటే దేవుని స్వరూపంలో మార్చబడాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. క్రీస్తు యేసులో కలిగిన ఈ మనస్సును వేరుటూ కలిగి ఉండడు. ఆ దేవుని స్వరూపంలో కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యం ఇచ్చుకోలేదు. కానీ మనుషులు కోరికగా పుట్టి దాసుల స్వరూపం ధరించుకొని తన తోడు రిక్తులుగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారవంతు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా అనగా సులువ మరణము పొందినంతగా విధిని చూపినవాడి తను తాను తగ్గించుకోండి. ఎందుకంటే తను తాను తగ్గించుకున్నాడేసుకుని మనం ఎంతవరకు తగ్గించుకుంటున్నాం? తగ్గించుకుని వాడు ఇచ్చినప్పుడు వాడు తగ్గించుకున్నాడు. అప్పుడు ఆ తనతో వృత్తి బుద్ధి పెట్టుకుంటున్నాడు ప్రతి ఒక్క శిష్యుడి పాత్ర. అప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా నా కడగొద్దునవో, నా పాదాలు కడగొద్దు, నాకేమి చేయొద్దు అప్పుడు దేవుడు వచ్చినాడు. ఈ పాదాలు నేను కడకపోతే ఈతో నాకు పాలు పంపులు లేవు. దేవుని స్తోత్రం వల్ల మరి దేవుడితో నువ్వు ఎలాగా పాలు పంపులు పంచుకుంటున్నావు? యేసు ప్రభుతో నువ్వు ఎలా పాలు పంపులు పంచుకుంటున్నావు? ఎంతవరకు కన్నీరు కరుస్తున్నావు ఆయన దగ్గర? సిలువలో మరణిస్తున్నప్పుడు నువ్వు ఎంత కన్నీరు కచ్చావు, ఎంతవరకు ఏడ్చావు? అదే చెప్తున్నాడు. స్త్రీలందరూ కూడా ఏడుస్తున్నారు. చుట్టుపక్కల ప్రజలందరూ పరిగెత్తుకుని వచ్చేసారు. పిల్లల్ని ఎత్తుకొని ప్రభు సిలువను మోసుకెళ్తున్నప్పుడు ఈ నీతిమంతుడు సిలువ ఎక్కుతున్నాడు అని చెప్పి అందరూ ఏడుస్తున్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడమ్మా, నా కోసం ఏడవకండి, నీ కోసం మీ బిడ్డల కోసం ఏడవండి, నా కోసం ఏడవద్దు. ఎందుకంటే తగ్గించుకున్న మనసుతో ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ చాలా తగ్గించుకుంటున్నాడు. మనం ఎంత తగ్గించుకుంటున్నాం? అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు? నీతో నాకు పాలు పంపులు లేవన్నాడు ఇక్కడ. సీమోను పేతురు, ప్రభా నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తలపడా కడుగుమని ఆయనతో చెప్పారు. నాతో పాలు పంపులు లేవనేటప్పుడు కల్లా నా చేతులు కాళ్ళు కూడా కడుగు ప్రభా అన్నాడు. అవన్నీ కడగక్కర్లేదు, పాదాలు కడిగి తెచ్చాను అన్నాడు ఇక్కడ. అందుకొచ్చినాడు దేవుడు ఇక్కడ. యేసు అతను చూచి స్నానం చేసినవాడు పాదములు తప్ప మరి ఏమి కొనుక్కోనక్కర్లేదు. అతను కేవలము పవిత్రుడై, మీరు పవిత్రులు కానీ మీరు అందరూ పవిత్రులు కానీ తాను అప్పగించిన వాడిని కనుక
వీళ్ళు అందరూ పొందుతున్న కానీ అని చెప్పారు. అప్పగించిన యోధా గురించి దేవుడు మాట్లాడుతున్నాడు కదా, అంతకంటున్నాడు. ఎందుకంటే శిలువ రక్తము చేత సత్యం చేయబడిన దేవుడు ప్రతి ఒక్కరు కూడా ఆ శిలువను మోసుకొని వెళ్ళాలి. అందుకని గాడిని మొయ్యాలి. అందుకంటున్నాడు, అది మోసిన రోజునే మనకి దేవుడు ధన్యత ఇస్తాడు, మన కుటుంబాన్ని ఆశ్రయిస్తాడు, మన బిడ్డను దీవిస్తాడు. దేవుని పరిస్థితులకు దీవించగా కామే.